హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు 5 నుంచే స్టార్ట్ అయినాయండి నా పనులు. బయట మోపు పెట్టేసుకొని ముగ్గు పెట్టుకుంటున్నా. 9 చుక్కలు ఒకటి వచ్చే వరకు ముగ్గు. శుక్రవారం రోజండి ఈ వీడియో. ఈరోజు పూజ టూర్ చేశానమాట. అది సపరేట్గా వీడియో పెట్టాను. ఎవరన్నా చూడాలనుకుంటే చూడొచ్చు. శుక్రవారం రోజు నా పూజా రొటీన్. ఇదండి ఇలా ముగ్గు పెట్టుకొని అటు ఇటు నిమ్మకాయలు పెడతా అన్నమాట. కట్ చేసి ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో పసుపు. శుక్రవారం రోజు ఇలా చేస్తూ ఉంటా. ఇంటికి ఏ దిష్టి తగలకుండా ఉంటుందని. ఇదండి నా పూజ. శుక్రవారం రోజు పూజ. హారతి, నైవేద్యం ఇలా ఉంటుంది నా పూజా రొటీన్. ఇదండి నేను టిఫిన్ అదంతా చేసి వచ్చిన తర్వాత బట్టలన్నీ మిషన్కి వేసేసా. అవి అవుతూ ఉంటాయి. అప్పటి వరకు ఈరోజు లంచ్కి టమాటా కర్రీ, రైస్, చపాతీ వండుదామనుకుంటున్నా. పక్కన రైస్ కడిగేసి పెట్టేశాను. ఇవి ఇత్తడి గిన్నెలో చేస్తే రైస్ స్టార్టింగే కింద పచ్చగా అవుతాయండి. తర్వాత గ్రీన్ కలర్లో అవుతాయి. తర్వాత ఏమో బాగానే ఉంటాయి. స్టార్టింగు డిష్ అవుట్ చేసుకోవాలి రైస్ చేసిన తర్వాత. ఇదండి ఇక్కడ ఆయిల్ అయిపోతే ఆయిల్ ఫిల్ చేస్తున్నా. ఇవి పక్కన పల్లీలు, నువ్వులు కూడా వేయించి నేను పెట్టుకుంటా. అప్పుడప్పుడు అన్ని కర్రీస్కి నేను ఫ్రై లాగా ఉండమన్నమాట. మేము వాటర్ వేసి అన్నిటికీ పల్లీలు, నువ్వుల పొడి వేస్తూ ఉంటా. అందుకని ఒకేసారి వేయించుకొని మిక్సీకి వేసి పెట్టుకుంటాను అన్నమాట. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని బేసిక్ కర్రీ అండి, టమాటా కర్రీ. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కాదండి ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం వేయించిన తర్వాత టమాటాలు వేసుకోవాలి.
కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి టమాటా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుందన్నమాట. ఉప్పు వేసి మూత పెట్టేసేయాలి. ఫ్రై లాగా వండుకుంటే ఆయిల్లోనే వేసేసి, కొంతమంది అలాగే, కొంతమంది ఎవరి రొటీన్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. ఉప్పు వేసి మూత పెట్టేస్తా. అప్పటి వరకు ఇది మిక్సీకి వేసుకొని పౌడరు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా అన్నమాట. దాని తర్వాత గోధుమ పిండి కూడా తడిపేసి పెట్టేస్తున్నా. అన్నం రైస్ అయ్యేంత వరకు కిచెన్లోనే ఉండాలి కదా, అందుకని అటు సైడ్ పెట్టేసి ఇలాంటి పనులు చేస్తూ ఉంటా. ఏమన్నా కిచెన్లో సత్యం ఉంటే మేము గిన్నెలన్నీ కడిగేసినవి, తోమేసినవి అవన్నీ సర్దేస్తున్నా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కారం కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకొని కొంచెం షుగర్ వేస్తాను నేను. దాని తర్వాత మూత పెట్టేస్తా. మళ్ళీ గిన్నెలు అవన్నీ ఉంటే సర్దేసుకుంటున్నా. ఇవి సర్దేసిన తర్వాత మేము ఊరు నుంచి పప్పులు అవన్నీ తీసుకొస్తామన్నమాట. మా పొలంలోనే పండుతాయి, అవి చేసుకొస్తాము ఊరు నుంచే. అవన్నీ ఒకేసారి డబ్బాలో స్టోర్ చేసుకుంటా. అవి అయిపోతే ఇప్పుడు ఇయర్కి ఒకసారి కదా, ఇప్పుడు అవన్నీ అయిపోవచ్చినాయి. చిన్న డబ్బాలో వేసేసి అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటా అన్నమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని, ఏ కర్రీకైనా కొన్ని వాటర్ వేసి మేము అలా పొడులు వేసుకుంటామన్నమాట. పల్లీల పొడి, నువ్వుల పొడి కలిపి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నా అండి. ఇవి డబ్బాలు పొడి వేసి కొంచెం కలిపేసి మూత పెట్టేసి ఇంకొంచెం ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. నిన్న చేసిన లడ్డూలు ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇవ్వండి, ఇలా సర్దేసి పెట్టుకుంటా అన్నమాట డబ్బాలు. అయిపోయినాయి అన్నీ కడిగేసి అప్పటిదప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. ఇలాంటివి కిచెన్లో వంట చేసుకుంటూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటా. మళ్ళీ చపాతీ చేసేస్తున్నా. పిల్లలకి లంచ్ ఇచ్చి రావాలి. టమాటా కర్రీ అయిపోవచ్చింది. వాళ్ళకిద్దరికి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తా. ఇది అయిపోయిన తర్వాత తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ ఈరోజు మిక్సీ ఆర్డర్ పెట్టామండి. ఆర్డర్ పెట్టాము. నా మిక్సీ ఇక్కడున్న మిక్సీ జూడియో అనమాట. అది ఊరికి తీసుకెళ్ళాను. మిక్సీ లేదు, అది అక్కడ పెట్టేసి వచ్చా. మళ్ళీ ఇక్కడ ఒకటి సుజాత మిక్సర్ అని తీసుకున్నాం. అది వాళ్ళు వచ్చింది. ఈవినింగ్ గిన్నెలన్నీ కడిగేస్తున్నా.
ఇది జ్యూసర్కి అయితే చాలా బాగుందండి. ఈరోజు చూసామన్నమాట వేసి. క్యారెట్ జ్యూసు అలాంటివన్నీ వేస్తే సూపర్గా వస్తున్నాయి. ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొచ్చినా పూజ చేయటం అలవాటు అన్నమాట. మిక్సీకి ఓపెన్ చేసిన తర్వాత ఇలా పూజ చేసుకొని జ్యూస్ చేసేసా. క్యారెట్, యాపిల్ అన్నీ మిక్స్ చేసి, ఇటు సైడ్ డస్ట్ ఉంటుంది, ఇటు సైడ్ నుంచి జ్యూస్ వస్తుంది. బాగుందండి. జార్స్ కూడా బాగున్నాయి. మా పాప చేసిందన్నమాట పూజ. టేస్టీగా ఉందన్నమాట జ్యూస్ అయితే. ఈరోజుకి ఇదే వీడియో అండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.